ఆంధ్రాలో రాజకీయాలతో విరక్తి చెందినటువంటి సిన్సియర్ అధికారులు మాత్రం కేంద్ర సర్వీసులను ఎంచుకుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మన గౌరవాన్ని కాపాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లాంటి వాళ్ళే. అందులో నళిని ప్రభాత్ ఒకరు. కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఏపీ క్యాడర్ ఐపీఎస్ నళిని ప్రభాత్ నియమించారు. 1992 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఆయన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన. ప్రస్తుతం డీజీపీ ఆర్ఆర్ ఫైన్ సెప్టెంబర్ నెలాఖరున పదవి విరమణ చేయబోతుంటే ఆయన స్థానంలో అక్టోబర్ 1న నళిని కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. అప్పటిదాకా అడిషనల్ డీజీపీగా పనిచేస్తారు. ఇప్పటి వరకు ఎన్హెచ్జీ డైరెక్టర్ జనరల్గా ఉన్న ఆయన్ని ఏపీ క్యాడర్ నుంచి ఏజుఎంయూటీ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్కి డిప్యుటేషన్ మీద బదిలీ చేస్తూ కేంద్రం గతంలో అడ్రస్ ఇచ్చింది. ఆ వెంటనే జమ్మూ కాశ్మీర్ డీజీపీగా నియమించింది. జమ్మూలో ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతుండడం, మరో పక్కన వచ్చే నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంతో పాటు భద్రతా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్నటువంటి నళిని ప్రభాత్ని అక్కడికి పంపుతోంది. విధి నిర్వహణలో ఆయన 3 సార్లు శౌర్య పథకాలు అందుకున్నారు. నక్సలైట్ల అణచివేతలో ఆంధ్రప్రదేశ్లో కీలక భూమిక పోషించిన గ్రేహౌన్స్కి నాయకత్వం వహించారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. నళిని స్వస్థలం హిమాచల్ ప్రదేశ్లోని మండి. తెలుగు ఐపీఎస్ అధికారి కె రాజేంద్ర కుమార్ 2014-16 మధ్య జమ్మూ కాశ్మీర్ డీజీపీగా పనిచేస్తే మళ్ళీ ఇప్పుడు అవకాశం ఒక తెలుగువాడికి మరోసారి దక్కింది.